గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకున్నాం. 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడని అనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయాను. చదవబడిన వాక్యంలో మనం చూస్తే ఒక న్యాయాధిపతి, ఆయన పేరు ఫెలిక్స్. ఈ ఫెలిక్స్ గురించి మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి పౌలు చెరసాల్లో ఉన్నాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నందుకు. ఒక క్రీస్తు ఖైదీగా ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఆయన నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి ఆయన బోధించినప్పుడు ఇదే ఫెలిక్స్ భయపడి తర్వాత పిలుస్తానులేని నన్ను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పదే పదే పౌలును పిలిపించుకున్నాడు. కానీ పౌలు యొక్క నీతి యథార్థత ఆయనకి తెలిసినప్పుడు ఆ పౌలుని విడిపించి విడుదల చేసి శిక్షను కొట్టివేయాలి. కానీ ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం, పౌలుకి వ్యతిరేకంగా ఉన్న యూదులను సంతోషపరచాలని పౌలులో ఉన్న నీతి ఏమాత్రం కూడా లెక్క చేయకుండా పౌలుని అదే చెరసాల్లో ఉంచాడు. ఇక్కడ 2 ఆశించాడు ఈ యొక్క దుర్మార్గుడైనటువంటి న్యాయాధిపతి. 1, పౌలు ఏమైనా లంచం ఇస్తాడేమో అని. 2, యూదుల చేత మంచి పేరు పొందుకోవాలని. దేని నిర్లక్ష్యం చేశాడు? నీతిని నిర్లక్ష్యం చేశాడు. నీతి యథార్థతను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ ఫెలిక్స్ తర్వాత ఇంకొక న్యాయాధిపతి వచ్చాడు. అతడి పేరు ఫేస్తు. అతని గురించి అపోస్తుల కార్యం 25వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. అతడి పరిస్థితి కూడా ఇంతే. చూడండి, అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడిని అనిపించుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విమర్శింపబడుటకు నీకు ఇష్టమా అని పౌలుని అడిగాను. ఇతడు కూడా ఎవరి చేత మంచి పేరు తెచ్చుకోవాలట? యూదులందరూ కూడా ఇతన్ని మెచ్చుకోవాలి. నేను నీతిని న్యాయాన్ని అనుసరించి నడుస్తున్నాను అనే సంతోషం కాదట, మనుషులను సంతోషపరిచేవారు వీరంతా కూడా. పిలాతు జీవితంలో కూడా పిలాతు కూడా ఇలాగే చేశాడు. యేసు ప్రభు విషయంలో యూదుల కేకలే గెలిచాయి, కానీ యేసయ్య నీతి గెలవలేదు. మార్కు సువార్త 15:15లో పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. వీళ్ళ ముగ్గురిని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఫెలిక్సు, రెండవదిగా ఫేస్తు, మూడవదిగా పిలాతు. వీరు న్యాయాధిపతులై ఉండి వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులు నన్ను మెచ్చుకుంటే చాలు, మనుషులు సంతోషపరిస్తే చాలు, నీతి ఉన్నా లేకపోయినా నీతిని నిర్లక్ష్యం చేసి ఈ ఒక్క వ్యక్తిని సంతోషపరిచే కంటే ఎక్కువ మందిని సంతోషపరిస్తే నాకు మంచి పేరు వస్తుంది కదా అనే ఉద్దేశంగా వారు జీవించారు. శాపగ్రస్తులయ్యారు. కానీ పౌలు ఏమాత్రం భయపడలేదు. వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఎలా ఉంటాడట? సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఎవడనో తరమకుండానే దుష్టుడు పారిపోవను, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందరు. ఈ రోజున మనం కూడా చూసినట్లయితే ఒక అధిపతి కాకపోతే మరొక అధిపతి ఏమైనా న్యాయం చేస్తాడేమని అనుకుంటే వరుస పెట్టి ఆ ఫెలిక్సు, ఫేస్తు, పిలాతుల దగ్గర నుంచి చూసిన ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత చూసిన భయంకరమైన లంచగొండితనం, లంచాలకి నీతిని న్యాయాన్ని వేరు చేసి యథార్థతను ఏమాత్రం పట్టించుకోకుండా రైట్ ఈజ్ మైట్ అవ్వట్లేదు, మైట్ ఈజ్ రైట్ అయిపోతుంది. అంటే ఎవరిదైతే రైటో వారే బలవంతులుగా ఉండాలి. కానీ అలా కాదు, బలవంతులు తప్పైనా వాళ్ళదే రైట్. అటువంటి సమాజంలో మనం ఉంటున్నాం ప్రియులారా. ఎటువంటి సమాజంలో ఒక పౌలుని జ్ఞాపకం చేసుకుందాం, యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. వారందరూ కూడా మరి వీరి పౌలుకి వ్యతిరేకంగా ఉన్న పౌలు భయపడలేదు, నీతికి నిలబడ్డాడు. యూదులందరూ కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా కేకలు వేసిన, న్యాయం తీర్చవలసిన పిలాతు అన్యాయపు తీర్పు తీర్చిన యేసు ప్రభు భయపడలేదు. పిలాతుకి విజ్ఞాపన చేసుకుని పిలాతుని బ్రతిమలాడుకోలేదు. అలాగే ఫెలిక్స్కి కానీ ఫేస్తుకి కానీ భక్తుడైన పౌలు లంచం ఇవ్వలేదు, యథార్థంగా ఉన్నారు. వారిని చూసి ఏం నేర్చుకోవాలండి? రైట్ ఈజ్ మైట్ బట్ నాట్ మైట్ ఈజ్ రైట్.
నీతిగా యథార్థంగా ఉంటేనే అదే బలం. అంతేగాని బలంగా ఉండడమే రైట్ కాదు. అది ఎక్కువ మంది నా పక్షం ఇంత భుజబలం ఉంది, ఇంత రాజకీయ బలం ఉంది, ఇంత డబ్బు బలం ఉందంటే అది మనుషుల దృష్టిలో కానీ దేవుని దృష్టిలో కాదు. దేవుని దృష్టికి యథార్థంగా ఉందాం, ఎవ్వరికి తల వంచొద్దు, నీతిగా బ్రతుకుదాం. ఒకవేళ కష్టం వచ్చినా కష్టాన్ని అనుభవిద్దాం, కానీ లంచం ఇవ్వకుండా. శ్రమ వచ్చినా ఆ శ్రమలో దేవునికి సాక్షిగా నిలబడదామే కానీ మనుషులను సంతోషపరచు వారిగా ఉండొద్దు. దేవుడు అట్టి జీవితము మనందరికీ ప్రసాదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈరోజు మా అనుదిన ఆత్మీయ ఆహారంగా అయా నీ భక్తుడైనటువంటి పౌలు గారు దుర్మార్గులైనటువంటి న్యాయాధిపతుల ముందు ఉన్నప్పుడు ఫెలిక్స్, ఫేస్తు యూదుల యొక్క హృదయాలను గెలుచుకోవడానికి నీతిని యథార్థతను ప్రక్కన పెట్టి అన్యాయంగా పౌలుని చెరసాల్లో ఉంచారు. అయా అన్యాయంగా తండ్రి పిలాతు యూదుల కేకలకే తండ్రి అతడు అంగీకరించి నీతిమంతుడు అయిన నిన్ను అన్యాయంగా సిలువకు అప్పగించాడు యేసయ్యా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అధికారులు భయంకరమైనటువంటి అన్యాయపు తీర్పులు తీరుస్తుంటుండగా అయా తండ్రి నీతిమంతులు బలవుచుంటుండగా నా దేవా, నా ప్రభువా, నీతిమంతుల పక్షంగా వ్యాజ్యమాడువాడా, వారికి తండ్రి నీ వాక్యం ద్వారా వాగ్దానం చేసావు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నావు. నీ పరలోక రాజ్యము నిమిత్తమై నీతిగా బ్రతికి హింసను నిర్లక్ష్యము చేసి నీవు ఇవ్వబోయే మహిమను చూస్తూ ముందుకు సాగగలిగే విశ్వాస నిరీక్షణ గల నీతి గల జీవితం మాకు, యథార్థమైన పరిశుద్ధ జీవితం మాకిమ్మని, నీ యథార్థతలో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దినాభిషేకం మనందరిపై దిగివచ్చి యేసును పోలి ఆయన సేవకుడైన పౌలును పోలి నడుచుటకు పరిశుద్ధాత్మను మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.